బ్రేకింగ్ న్యూస్. త్వరలో పాదయాత్ర చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్దమని ప్రకటించారు. గుత్తిలోని విద్యార్థులతో సమావేశమైన ఆయన పాదయాత్ర చేసే శక్తి తనకుందని అన్నారు. కరువు మండలాల్లో ఆయన పాదయాత్ర చేస్తానని స్పష్టం చేశారు. పవన్ కామెంట్స్ పై మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు మరిన్ని డీటెయిల్స్. చంద్రశేఖర్, వరుసగా రెండో రోజు పవన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవచ్చు? గుడ్ ఆఫ్టర్నూన్ యామిని. ప్రస్తుతం మనం గుత్తి గేట్ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ వేలాది మంది విద్యార్థులతో పవన్ కళ్యాణ్ ఇంటరాక్ట్ అయ్యారు. వాటితో ప్రధానంగా అనంతపురం జిల్లా కరువు సమస్యలపైన, నిరుద్యోగ సమస్యపైన మాట్లాడారు. ఇక్కడ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకే పాదయాత్ర చేయాలన్న కోరిక తనకు ఉందని, 3-4 రోజుల పాటు కరువు ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే అనేక మంది విద్యార్థులు అనంతపురం జిల్లా వెనుకబాటుతనం గురించి, అలాగే జనసేన అధికారంలోకి వస్తే రాయలసీమకు ఏం చేస్తారు, విద్యార్థులకు ఏం చేస్తారు, మహిళల రక్షణ కోసం ఏం చేస్తారని పవన్ కళ్యాణ్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. వాటన్నిటి కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. ప్రస్తుతం మనం విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ ప్రసంగం పైన వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, ఆయన ఏమి హామీలు ఇచ్చారు, వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తానని చెప్పారు కరువు ప్రాంతాల్లో. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఆయన పాదయాత్ర చేస్తారా? ఎలా ఉంటుంది చేస్తే? తను పాదయాత్ర చేస్తారని చెప్పి పక్కాగా మాకు నమ్మకం ఉంది సార్. తను పాదయాత్ర చేస్తే మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మా అనంతపురం జిల్లా కరువు ప్రాంతం అని అందరికీ తెలిసిందే. సో తను ఏదైనా హెల్ప్ చేస్తారంటే మేము కూడా ముందడుగు వేస్తాం తనతో సహా. ఇంకా అలానే స్టూడెంట్స్ కి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. అది ఓన్లీ మెరిట్ ప్రకారం కాకుండా క్యాస్ట్ పరంగా ఇస్తున్నారు. మేము క్యాస్ట్ పరంగా దానికైతే మద్దతు పలకం సార్. ఓసీ వాళ్ళని చాలా వెనక అంచనా వేస్తున్నారు సార్. మాకు మెరిట్ ప్రకారం కావాలని మేము కోరుకుంటున్నాం. మా స్టూడెంట్స్ పరంగా ఇదే మేము తెలియజేయాలనుకుంటున్నాం. విద్యార్థులకు ఏం చేయాలని కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఇందాక చెప్పారు, అది నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఓసీ విద్యార్థులను చాలా వెనుకబడి ఉన్నాము. ఓసీ విద్యార్థులకి సపోర్ట్ చేయాలని కోరుతున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అనంతపురిని దత్తత తీసుకుంటున్నారని అనుకుంటున్నాము. కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు, రావడం మాత్రం. మహిళల రక్షణ కోసం ఏం చేస్తామన్నారు? మహిళల రక్షణ కన్ఫామ్ గా తను సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తానన్నారు. ఖచ్చితంగా తను ఏం చెప్పాడో అవన్నీ కన్ఫామ్ గా చేస్తాడు. డైలాగ్స్ అని మీరు అనుకోద్దండి, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. తను ఖచ్చితంగా చెప్తాడు, చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ చూస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఆయన గారు ఏం చెప్పినా చేస్తారని నమ్ముతున్నాము. చెప్పండి, పవన్ కళ్యాణ్ మాట్లాడారు విద్యార్థులకు సంబంధించి సమస్యలపైన, కరువు ప్రాంతాలపైన. ఆయన చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద మాకు అపార నమ్మకం ఉంది సార్. ఆయన అనుకున్నట్టు ఖచ్చితంగా చేస్తారు సార్. ఆయన అనుకున్నట్టు ఖచ్చితంగా చేస్తారు సార్. ఒకవేళ ఆయన చేయదలిస్తే ఆయన తోడు ఎప్పుడు మేము ఉంటాం సార్. స్టూడెంట్స్ అందరూ సపోర్ట్ గా ఉంటాం సార్. పవన్ కళ్యాణ్ గారు దత్తం తీసుకుంటారని అనంతపురాన్ని మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేస్తాడు, చేసింది చెప్తాడు. ఇది పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. అన్న పాదయాత్ర చేయాలనుకున్నారు, అనంతపురం మొత్తం పాదయాత్ర చేస్తున్నారు. అన్న పాదయాత్ర చేసి అనంతపురం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ మా కాలేజీ వచ్చినా చాలా సంతోషంగా ఉంది సార్. ఆయన విద్యార్థులతో మాట్లాడిన తీరు, స్పందించిన తీరు చాలా అమోఘం సార్. ఇంతవరకు ఏ నాయకుడు ఒక విద్యార్థి సమస్య తెలుసుకోలేదు సార్. జై పవర్ స్టార్. విద్యార్థుల కోసం పవన్ కళ్యాణ్ చాలా చేస్తారని విన్నాం, కానీ ఇది ఇప్పుడు చూసినప్పుడు చాలా చేస్తాడని నమ్ముతున్నాం. అనంతపురం జిల్లా ప్రధానంగా బాగా వెనుకబడింది. ఆయన కరువు ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తా అన్నారు. దానికి మీ రెస్పాన్స్? ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఫస్ట్ జనసేన పార్టీ కానీ అనంతపూర్లో స్థాపిస్తానన్నాడు. ఇక్కడ మా అనంతపూర్లో ఆయన సపోర్ట్ చేస్తే ఎక్కడ నిలబడితే ఎమ్మెల్యేగా మా అండగా ఖచ్చితంగా ఉంటుంది. సార్, ఇప్పుడు స్టూడెంట్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. రాయలసీమలో జాబ్స్ అనేది లేదు. మన ఆంధ్రప్రదేశ్లో చాలా వందల కాలేజీలు ఉన్నా మన విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం పోతున్నారు. అదేదో మన రాష్ట్రంలోనే సెక్యూరిటీగా ఉండాలి, అమ్మాయిలకి అందరికీ అంటే నిరుద్యోగం లేకోకుండా పవర్ స్టార్ గారు చూడాలని జై జనసేన. అనంతపూర్లో పర్యటిస్తారని చెప్పారు ఆయన. కాకపోతే తన ఫస్ట్ జనసేన పార్టీ ఆఫీస్ అనంతపూర్లో పెడతారన్నారుగా. పెట్టిన తర్వాత జనసేన ఆఫీస్ నుంచి, జనసేన ప్రారంభించినప్పటి నుంచి యువతకు కూడా చాలా అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం సార్. చెప్పండి, మీరేం కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ స్పీచ్ విన్నారు ఇందాక. పవన్ కళ్యాణ్ వస్తే ఖచ్చితంగా అనంతపురం జిల్లాకి మేలు చేస్తారు సార్. ఆయన ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆయన
నా పేరు నవీన్ కుమార్ డోన్ చేశాను. జై పవర్ స్టార్ ఇన్సేఫ్ పవర్ స్టార్ బాగా చెప్పాడు. అది నువ్వు బాగా ఫాలో అయినావనుకో బాగా బాగుపడతాం. విద్యార్థులకు ఏం చేస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఇందాక చాలాసేపు విద్యార్థుల సమస్యల పైన మాట్లాడారు, మీరేమనుకుంటున్నారు? ఆయన ఖచ్చితంగా చేశారని అనుకుంటున్నాను. నేను నాకు బాగా నమ్మకం ఉంది. ఫ్యాన్స్ కి గుర్తింపు ఇచ్చి అందరికి మంచి చేస్తారని అనుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ గారు అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటాం. జై పవర్ స్టార్. మనం చూస్తే పవన్ కళ్యాణ్ విద్యార్థులు రెస్పాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో విద్యార్థులకు మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారన్న నమ్మకం వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి అనంతపురం జిల్లా వంటి కరువు ప్రాంతాలు, రాయలసీమలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే కరువు సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ఆకాంక్షిస్తున్నారు. అనంతపురం జిల్లాలో నెలకొన్న సమస్యలను పవన్ కళ్యాణ్ ముందు స్థానిక అంటే గేట్స్ కాలేజ్ విద్యార్థులు ప్రశ్నల వర్షం కురిపించారు. వాటన్నిటికీ సావధానంగా సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.